నమస్కారం. శ్రీకర్ ఛానల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు. విద్యార్థులతో కలిసి కథం కలిపిన మంత్రి కందుల దుర్గేష్. 79వ స్వాతంత్ర దినోత్సవంలో దేశభక్తి జల్లు కురిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు. ఉపాధ్యాయులు, నిర్వాహకుల కృషి అభినందనీయం. జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాక ఆవిష్కరణ. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ దళాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి కందుల దుర్గేష్ వారికి అభినందనలు తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి ఉత్సాహాన్ని మరింతగా పెంచాయి. చిన్నారుల నుండి ఉన్నత పాఠశాలల విద్యార్థుల వరకు పాల్గొని దేశ ప్రేమ, ఐక్యత, త్యాగం, సాంస్కృతిక సంపదల విలువలను ప్రతిబింబించే ప్రదర్శనలు అందించారు. అంగన్వాడీ విద్యార్థుల ఆకట్టుకునే ఫ్యాషన్ షో, ఫ్యూచర్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల జయం మనదే మరియు భారత మాతకు వందనం పాటలతో వేదికలో దేశభక్తి వాతావరణం అలుముకుంది. గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ అందించిన వందన గీతం, ట్రిప్స్ ఇంటర్నేషనల్ విద్యార్థుల మిల్సూర్ సాంగ్ ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఎంజేసీపీబీఆర్ బొమ్మూరు విద్యార్థుల ఆస్మాన్ పర్ నృత్యం, సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థుల పొగడరా నీ తల్లి మరియు భూమి భారతిని ప్రదర్శనలు చప్పట్ల వర్షం కురిపించాయి. అలాగే శ్రీ గౌతమి ఇంగ్లీష్ మీడియం స్కూల్, వందే మాతరం, మున్సిపల్ హై స్కూల్ లాలా చెరువు, పదం పదం పర్ మున్సిపల్ హై స్కూల్ ఆనందనగర్, ఏతో కాశ్మీర్ హై మరియు సత్యం పలికే మున్సిపల్ హై స్కూల్ గాంధీపురం, హరిశ్చంద్రులం ప్రదర్శనలు ప్రేక్షకులను దేశభక్తి స్ఫూర్తితో ముంచెత్తాయి. ఈ ప్రదర్శనలకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు చూపిన కృషి మంత్రి కందుల దుర్గేష్ తదితరులు అభినందించడం జరిగింది. విద్యార్థులకు క్రమశిక్షణతో ప్రతిభను వెలికి తీసేలా శిక్షణ అందించడం ద్వారా వారు జాతీయ స్ఫూర్తిని నింపే కార్యక్రమాలను విజయవంతం చేశారు. ఈ వేడుకలు స్వాతంత్ర్యం పట్ల గౌరవాన్ని, దేశ నిర్మాణం పట్ల బాధ్యతను బలపరచడంతో పాటు త్యాగం చేసిన మహానుభావుల జ్ఞాపకాలను తలపిస్తూ సమైక్యతా భావాన్ని పెంపొందించాయని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీడి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఇతర అధికారులు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చేతులు జోడించండి అందరూ ఒక్కసారిగా. ₹25,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు లక్ష్యంగా ప్రయాణం ప్రారంభించి ఏడాది కాలంలోనే 11,000 కోట్ల పెట్టుబడి సాధించింది. స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. వ్యవసాయ శాఖ అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో మొదటి విడతలో 1,14,991 మంది రైతులకు ₹57,50,00,000, PM కిసాన్ పథకం కింద 20 విడతలో 1,03,834 మంది రైతులకు ₹20,76,00,000 సొమ్మును వారి బ్యాంకు ఖాతాకు జమ చేశాం. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 324 క్వింటాళ్ల వరి విత్తనాలు, పశువుల మేతకు 690 క్వింటాళ్ల పచ్చి రొట్ట విత్తనాలు రాయితీపై అందించాం. 2025 ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 42,000 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేశాం. ఇంకా 21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో 40,261 మంది రైతులు 16,406 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2025 ఖరీఫ్ సీజన్లో 307 కోట్ల రూపాయల పంట రుణాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3,192 మంది రైతులకు 13 కోట్ల రూపాయలు రుణాలు అందించాం. జిల్లాలో 57,107 మంది కౌలు రైతులకు పంట రుణాలు పొందేందుకు అవసరమైన పంట సాగు హక్కు పత్రాలను పంపిణీ చేశాం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యత పరీక్ష కొరకు జిల్లాలో 4 సమగ్ర పరీక్షా కేంద్రాలు రైతులకు సేవలు అందిస్తూ ఉన్నాయి. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రతి మంగళ బుధవారాల్లో రోజుకు 2 గ్రామాల్లోని రైతులతో సమావేశమై వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఉద్యాన శాఖ జిల్లాలో 1,093 మంది రైతుల నుంచి 493 టన్నుల కోకో గింజల్ని సేకరించి టన్నుకి ₹5,000 చొప్పున ₹2,46,00,000 రాయితీగా విడుదల చేశాం. జిల్లాలో 2021 నుంచి 2025 వరకు ఉద్యాన రైతులకు ఇవ్వవలసిన ₹26,95,00,000 బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. జిల్లాలో 6,000 హెక్టార్లలో
ఆయిల్ ఫామ్ విస్తరణ కొరకు 17,40,00,000 వెచ్చించనున్నాం. జలవనరుల శాఖ జిల్లాలో 2025 ఖరీఫ్ సీజన్లో 3,20,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉన్నాం. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ మరమ్మతుల కోసం 12,41,00,000 ఓఎండ్ఎం ఎస్డిఎం నిధులతో 204 పనులను చేపట్టగా 97 పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. సరార్దర్ కాటన్ మహాసైనిక పేరుతోటి ఏర్పడినటువంటి బ్యారేజ్ మరమ్మతుల కోసం 150 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వాతంత్రం అనేది కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు, అది బాధ్యత కూడా అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడుతూ ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలాగే చట్టాన్ని గౌరవించి న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉంచాలని పౌరులకు పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధికి అవినీతి రహిత పరిపాలన, సమానత్వం, విద్యా విస్తరణ, పేదల సంక్షేమం వంటి అంశాలు కీలకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతకు పోలీసులు గౌరవ వందనం అందజేశారు. జ్యుడిషియల్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ కూడా శుభోదయం. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ నుండి తీసుకొచ్చిన పిల్లలందరికీ మా ఆశీస్సులు. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కూడా మన ప్రొఫెషన్లో ఎంటర్ అయినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిజ్ఞ చేసి ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యాం. అలాగే మేము ఈ పోస్ట్లో జాయిన్ అయినప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతిజ్ఞ చేసి ఈ పోస్ట్లోకి జాయిన్ అయ్యాం. అంటే ఏంటి? 4th పిల్లర్ అయినటువంటి మన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీని మన ద్వారా ఎటువంటి మచ్చ అనేది రాకుండా మనం చేయగలిగినంత మనసా వాచ కర్మణ రాజ్యాంగబద్ధంగా మన సర్వీస్ని రెండర్ చేస్తూ మన ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురావాలి. మన ద్వారా ఇన్స్టిట్యూషన్కి ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ నేమ్ కానీ రిమార్క్ కానీ ఉండేలాగా కాకుండా అందరూ చక్కగా రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలని చెప్పి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఇంత ఘనంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపించేలాగా అసిస్ట్ చేసినందుకు మా నజారా సెక్షన్ స్టాఫ్కి, ఆఫీసర్స్కి, బార్ అసోసియేషన్ అందరు స్టాఫ్ మెంబర్స్కి కూడాను, డిఎల్ఎస్ఏ అండ్ అందరికీ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మనము మామూలు పండుగలు మన రిలీజియన్స్ ప్రకారం మనం ప్రేయర్స్ చేయడం కానీ, పూజ చేయడం కానీ, పండుగలు చేయడం కానీ చేసుకుంటాము. అలా కాకుండా మనకి నేషనల్ ఫెస్టివల్స్ ఆగస్టు 15 కానివ్వండి, జనవరి 26 మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత సంతోషంగా మన భారతదేశంలో ఉండగలుగుతున్నాము అంటే కేవలం అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు మాత్రమే. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్నే కాకుండా విధులని, రెస్పాన్సిబిలిటీస్ని కూడా మీరందరూ గుర్తుంచుకొని దానికి లోబడి చక్కగా పనిచేయాలని చెప్పి మేము ఎక్కడెక్కడ నుండో వచ్చాము. ఈస్ట్ గోదావరి మా జిల్లా కాదు, జిల్లాలు దాటి వచ్చాము. ఆఫీసర్స్ అందరూ మీ అందరూ ఇక్కడి వాళ్ళు. వచ్చే ఆగస్టు 15కి మాలో చాలా మంది డ్యూ ఫర్ ట్రాన్స్ఫర్, అందరం వెళ్ళిపోతాం. ఎప్పుడు కూడా మీరు ఇదే వాతావరణంలో చక్కగా ఆగస్టు 15 కానీ నేషనల్ ఫెస్టివల్స్ అన్నీ జరుపుకొని మన న్యాయ వ్యవస్థకి ఎప్పుడు పేరు మారుమోగేలాగా పనిచేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా యాజ్ ఎ సిస్టర్గా మీ అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ రోజున శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి పట్టణాభివృద్ధి సంస్థ రుడా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజమహేంద్రవరం పట్టణాభివృద్ధి సంస్థ రుడా కార్యాలయంలో ఘనంగా జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ ఎన్నో మహనీయుల త్యాగ ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ రుడా అభివృద్ధికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రుడా వైస్ చైర్పర్సన్ జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ ప్రజలందరూ తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకొని ప్రవర్తించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర చరిత్ర, దేశభక్తి, నాయకుల త్యాగాలు వంటి అంశాలను సాధారణ ప్రజలకు, ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులకు తెలియజేయడం ద్వారా భవిష్యత్తులో దేశ అభివృద్ధికి వారు తమ వంతు కృషి చేయగలరని అన్నారు. కార్యక్రమంలో రుడా సెక్రటరీ ఎంవీఆర్ సాయిబాబా, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ప్లానింగ్ ఆఫీసర్లు ఎన్ శ్రీనివాస్, పి నాయుడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ప్రశాంత్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వందే మాతరం గీతంతో ప్రారంభమైన ఈ వేడుక జాతిపితకు ఘన నివాళులు, విలువైన సందేశాలు అనంతరం జనగణమన గీతంతో ముగిసింది. మనకి స్వతంత్రం వచ్చింది, ఎవరు పోరాడితే వచ్చింది, వారందరినీ కూడా మరొకసారి స్మరించుకుంటూ, అదేవిధంగా మనకి అందిపుచ్చుకున్నటువంటి ఈ అవకాశాన్ని ఏ విధంగా మన స్వతంత్రాన్ని వాడుకోవాలి, ఏ విధంగా మన దేశాన్ని పురోగతి చెందేలాగా మన వంతు కృషి ఏ విధంగా ఉండాలని ఒక్కసారి ఆలోచించుకునే సమయం ఈ స్వతంత్ర దినోత్సవం. పనిచేయడానికి నేర్చుకోవాలి. ఆ బాధ్యత అనేది ఒకరు చెప్తే స్వతహాగా నేర్చుకోవాలి, స్వతహాగానే ఉండాలి. అదేవిధంగా భారతదేశాన్ని గౌరవించడము, ఈ జాతీయ పథకాలను గౌరవించడము, పనిచేస్తూ మనం తీసుకుంటున్న శాలరీకి తగ్గట్టుగా బాధ్యత వహిస్తూ ఒకరు చెప్పడితే వచ్చేది కాదు, స్వతహాగా ఎవరంతా వాళ్ళు నేర్చుకొని వాళ్ళే సరైన టయానికి వస్తూ బాధ్యతగా పనిచేయాలి. అదేవిధంగా రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహనీయులు చూపిన మార్గం నేటి తరానికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్, కమిషనర్ పి ప్రశాంతి అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో పాటు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ దాస్య శృంఖలాలను తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని అన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసేందుకు ఆనాడు ఎందరో త్యాగమూర్తులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ సమగ్రత కోసం, భద్రత కోసం, ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ప్రకటించిన బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, సుభాష్ చంద్రబోస్, బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహనీయులు సామాన్య ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి ఉద్యమాన్ని నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జి కోటయ్య, ఎస్ఈఎంసీహెచ్ కోటేశ్వరరావు, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారులు సిహెచ్ శ్రీనివాసరావు, రవికుమార్, ఎంహెచ్ఓ ఏ వినూత్న, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోని అడుగు పెడుతున్నందుకు భారత పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం, ఎంతోమంది ప్రాణత్యాగం, పోరాట పటిమ ఈ రోజున ఈ స్వాతంత్ర వాయువులు కానీ మనందరం కూడా పీల్చగలుగుతా ఉన్నాం, వాటన్నిటిని కూడా అనుభవించగలుగుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ దేశం
ఏం జరిగింది ఈ రోజున మనం ఈ స్థాయిలో ఉండడానికి అన్న విషయాన్ని అందరూ కూడా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకోవడంతో పాటు దేశ సమగ్రత కోసం, భద్రత కోసం, ప్రగతి కోసం అందరూ కూడా నిస్వార్థంగా పనిచేయవలసిన అవసరం ఉంది. మాట్లాడుకుంటా ఉన్నాం, ప్రపంచ దేశాలతో పాటు పోటీ పడతా ఉన్నాం. కానీ రాజమహేంద్రవరంలో మనం చూసినట్లయితే పారిశుధ్య పరంగా ఇంకా స్వాతంత్రం రాల. పారిశుధ్య కార్మికులు కానీ ఆ సిబ్బంది కానీ ఎనలేని కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ప్రజల నుంచి వారి యొక్క సహకారం ఇంకా కొరత కనబడతా ఉంది. మనం వాళ్ళని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి, పారిశుధ్య పరంగా కలుగుతున్న సమస్యలను తెలియజేయాలి, ఈ నగరం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియజేయాలి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు పారిశుధ్యం పైన ఏదైతే మనం కార్యక్రమాలు చేస్తా ఉన్నామో అది వచ్చే సంవత్సరానికి ఈ నగరంలోని మెరుగుపరిచే విధంగా పారిశుధ్యాన్ని అంటే ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ ఈ పారిశుధ్య పైన మనం అందరం కూడా కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో అనేక అంశాన్ని శాసనసభ్యులు ప్రస్తావించారు. దేశం ఆర్థిక ప్రగతిలో జపాన్ను మించి 3వ స్థానానికి వెళ్ళే ప్రయత్నాలు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో మన దేశం ప్రగతిలోకి వెళుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ప్రపంచ దేశంలోనే అగ్రగామి దేశంగా ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఉలిక్కిపడుతున్నారు. అలాంటి వాళ్ళు భారతదేశంలో కూడా కొంతమంది అలాంటి ట్రంపులు భారతదేశంలో కూడా ఉప ట్రంపులు వస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మన ప్రగతి. దీంట్లో మనం అందరం కూడా ఇలాంటి రోజున ఒక్కరోజే మనం ఈ కార్యక్రమం చేయడం లేదు. తిరంగా యాత్రలు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో అన్ని ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆలోచన దేశంలో నిర్మాణం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించారు. మాట్లాడిన వక్తలందరూ కూడా స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్ట, దాని వెనక ఉన్న త్యాగం, అలానే ఎంతమంది పోరాటంలో ప్రాణాలని కోల్పోతే మనకి ఈ స్వేచ్ఛా జీవితం అనేది వచ్చింది. ఈరోజు మనం జీవిస్తున్న జీవితం, మనకు నచ్చిన చదువుకుంటున్నాం, మనకి నచ్చిన బట్టలు వేసుకుంటున్నాం, మనకి నచ్చిన భాషని మాట్లాడుతున్నాం, మనకి నచ్చిన హక్కులని సాధించడానికి పోరాటం కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కులు. ఇప్పుడు మనం 78 సంవత్సరాలుగా దీన్ని మనం అనుభవిస్తున్నాము అంటే దీని వెనుక ఎందరో మహానుభావుల త్యాగం ఉంది. వాళ్ళ జీవితాంతం వాళ్ళ పర్సనల్ జీవితాన్ని కూడా త్యాగం పెట్టి మన కోసం వాళ్ళు పోరాటాలు సాగించి దీన్ని మనం ప్రసాదించి ఏమీ ఆశించకుండానే వాళ్ళు దిగంతాలకు ఎగారు. సో అలాంటి వాళ్ళని మరొక్కసారి మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనలో కూడా నింపుకోవాల్సిన సందర్భం ఇది. ప్రభుత్వాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తాయి, ప్రజాప్రతినిధులు కూడా దానికి చాలా మంచి సహకారం ఇస్తారు. అందుకే భారతదేశం రోజు రోజుకి పురోగతిలోకి వెళ్తుంది. కానీ ప్రతి పౌరునిగా మనకి కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన పని మనం నిబద్ధతతో నిర్వహించడమే మన బాధ్యత. సో మనకి ఏవైతే బాధ్యతలు మనకి కల్పించబడ్డాయో దయచేసి అందరూ కూడా ఆ బాధ్యతల్ని నిస్వార్థంగా నిబద్ధతతో అందించండి. అదే రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు కుల మత విద్వేషాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏ పార్టీ ఏ మతాన్ని రెచ్చగొడుతుందో, ఎవరు కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారో అనే అంశాల్ని ప్రజలు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ గూడూరి అధ్యక్షతన పలువురు నాయకులు స్వాతంత్ర స్ఫూర్తిదాయక దేశ కాలమాన పరిస్థితులపై ప్రసంగించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి రాధిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే కుట్ర రాజకీయాలకు స్వస్తి పలికినట్టవుతుందని డాక్టర్ గూడూరి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. అది లెక్కకు విక్కులమైనటువంటి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంలో ప్రమాణం చేసి, నేను ఇప్పుడు మన రాజకీయాల్లో ఉన్నాం, ఎంతో మీ పనులు ఎన్నో పనులు ఉన్నాయి, ఎందుకు వచ్చారంటే ఏదో నా దేశానికి స్వతంత్రం వచ్చింది, అందులో డాక్టర్ గారి ఆఫీస్లో ఇది పిలిచారు, మనం అందరూ అటెండ్ అవ్వాలి. అదే మనం దేశానికి ఇచ్చేటువంటి గౌరవం. చాలామంది ఇతర దేశాలకి మనకే ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలను చూస్తే ఆ దేశం యొక్క స్వతంత్ర గీత ఆలాపన జరుగుతున్నప్పుడు అందరూ కూడా చాలా అట్రాక్షన్ నుంచి ఎంతో గౌరవిస్తారు. ఆ దేశంలో క్రమశిక్షణ ఆ దేశాన్ని ముందుకు నడుపుతుంది. అలాగే మనం కూడా రాబోయే రోజుల్లో క్రమశిక్షణకి మార్పు రావాలంటే వైఎస్ఆర్. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలామంది ఒక మహనీయుల త్యాగఫలంతో ఇవాళ స్వాతంత్ర భారతదేశంలో ఉన్నాం. వాస్తవానికి ఈరోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఎంతో గొప్ప ఆలోచనతో ప్రతి పేదవాడికి, అణగారినటువంటి వర్గాల ప్రజలకి మంచి జరగాలి, మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, గొప్ప పాలన అందించాలి అనేటువంటి ఆలోచనతో ఆవేళ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను సైతం అర్పించి స్వాతంత్రాన్ని తీసుకొస్తే ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో నిన్నటి రోజు పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అవలంబిస్తూ ఉన్నటువంటి తీరు బహుశా బ్రిటిష్ పరిపాలనలో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు మనం చూసుండం. ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచ దేశాల్లో ఇతర ఏ దేశానికి లేనటువంటి గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేటువంటిది ఉండాలి, ప్రభుత్వాన్ని, పాలకుల్ని ఎన్నుకునేటటువంటి విషయంలో నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరికి ఒక హక్కు కింద కలిగించేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని, ఒక ఆయుధాన్ని రాజ్యాంగం మనకిస్తే ఇవాళ దానికి కూడా తూట్లు పొడిచి ఒక పక్కన ఓటర్ లిస్టుల దగ్గర నుంచి మొదలుపెట్టి నామినేషన్లు వేసేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి మొదలుపెట్టి పోలింగ్ బూతుల్లో ఆఖరికి బహుశా రేపో మాపో కౌంటింగ్లో జరిగేటటువంటి పరిస్థితులను కూడా పెద్దగా మనం ఏదో రాజ్యాంగపరంగా జరుగుతుంది అనేటువంటిది ఆశించాల్సినటువంటి అవసరం లేనటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేటువంటిది నిజంగా బాధ కలిగించేటటువంటి విషయం. బహుశా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజైనా ఈ ప్రభుత్వ పాలకులకి, పెద్దలకి బుద్ధి రావాలని కనీసం ఈ రోజైనా జ్ఞాపిక తెచ్చుకుని ఏ దేశంలో బ్రతుకుతున్నాం మనం, ఏ రాజ్యాంగం ప్రకారం పరిపాలన అందించాలి ప్రజలకు అనేటువంటి జ్ఞానాన్ని ఆ భగవంతుడు ఈ పాలకులకు అందించాలని చెప్పి, మరీ ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి కళ్ళు తెరవాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఈ అవకాశం కలిగించి వేదిక మీదకి అందరినీ తీసుకొచ్చినటువంటి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి స్వతంత్రం వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ 75 సంవత్సరాల్లో కూడా ఎన్నో సాధించాం, ఎంతో ప్రగతి పదంలోకి వెళ్ళాం.
తొలినాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మోడర్న్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఈ ఆనకట్టలు కట్టి ఇవే ఆధునిక దేవాలయాలు, దేశం సస్యశ్యామలం అవ్వాలి అంటే ఇవి ఉండాలి అని చెప్పి, అదేవిధంగా ఇండస్ట్రీస్ని ప్రోత్సహించి తదుపరి తరంలో రాజీవ్ గాంధీ గారు కంప్యూటరైజేషన్ చాలా అవసరం అని చెప్పి ఈ దేశాన్ని ప్రతిపదంలో నడిపించిన వ్యక్తులు ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే దేశాన్ని మతపరంగాను కులపరంగాను విడగొడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇది ఎంతవరకు న్యాయం? ఏ మతమైనా మతం అంటే మనసుగా నచ్చింది. మతాల దారులన్నీ కూడా ఒకే చోట కలుస్తాయి. అదన్నీ ఏంటంటే మోక్షం లేదా శాంతి. అంతేగాని ఏదో అధికారం కోసం ప్రజల్ని హిందువుల కింద, క్రిస్తువుల కింద, ముస్లిమ్స్ కింద విడగొట్టేసి రాజ్యాధికారం కోసం కేవలం ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? మీరందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం అంతా సౌఖ్యంగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేదే మన నినాదం. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వేదభూమి. ఎప్పుడు కూడా అందరూ కలిసిమెలిసి బాయి అనుకుని తిరిగే రోజులు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఈ అశాంతి, ప్రపంచం అంతా కూడా అశాంతికి గురై అవుతుంది. యుద్ధాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా దేనివల్ల వస్తున్నాయి మనం ఆలోచన చేయాలి. పాకిస్తాన్ మీద యుద్ధం వస్తుంది, లేదంటే ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది, ఉక్రెయిన్, రష్యా, ఎక్కడ చూసినా యుద్ధాలే. ఈ అశాంతికి కారణం ఏంటంటే మనుషులు అహంభావం, నీతి లేకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం. ఇవన్నీ పోవాలి అంటే, నిజమైన స్వతంత్రం ఉండాలి అంటే ప్రతి మనిషికి కూడా సమదృష్టి ఉండాలి. అందరూ బాగుండాలి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరి ఈ రోజున మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారికి, మన రాధిక్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు మరి బ్రిటిషర్స్ నుంచి మనం ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క లైఫ్ త్యాగం చేసి మనం ఈ రోజున ఆనందంగా ఉండడానికి ఎంతో కష్టపడి మనందరికి ఆగస్ట్ 15, 1947 మనందరికి ఇండిపెండెన్స్ డే వచ్చింది. తర్వాత మనకి కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కృషితో ఇప్పటికీ కూడా అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఖచ్చితంగా మనమందరం కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్కి అనుగుణంగా మనందరం పనిచేయాలని, అదేవిధంగా జగనన్న పరిపాలనలో కూడా మరి ఆ రోజు మన బుక్స్లో చదువుకున్నదన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి గ్రామ స్వరాజ్యం అన్నది ఏదైతే గాంధీ గారు కలలు కన్నారో ప్రతి ఏరియాలో సచివాలయం పెట్టి మరి ఆయన కూడా ఆ రోజు గాంధీ గారి కలల కన్నా మరి రోజులు తీసుకురావడం మనందరం కూడా చూసాం. సో అదేవిధంగా దిశ తీసుకొచ్చి అర్ధరాత్రి కూడా మహిళలు స్వాతంత్రంగా మరి తిరిగే విధంగా మరి జగనన్న సీఎం కింద ఉంది. ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకమైన సంక్షేమ మార్పులు తీసుకొచ్చి సంక్షేమ రారాజు కింద ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఖచ్చితంగా మన కష్టకాలంలో ఉన్నాం. మనందరం ఏంటి చెయ్యా కలిపి ఖచ్చితంగా మరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఇంకా పెద్ద నాయకులు అందరూ ఉన్నారు. అందరూ ఆధ్వర్యంలో మనం అందరం నడిచి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ పనిచేయాలని ఖచ్చితంగా. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విచ్చేశారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచమంతా నరేంద్ర మోడీ చేసే కార్యక్రమానికి ముగ్ధులై ఉండగా ట్రంప్ లాంటి వాళ్ళు మన దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివాదపు వ్యాఖ్యలు చేస్తూ భారతదేశంలో అవని ఉత్సవాన్ని కించపరుస్తూ చేసే ప్రతి అభియోగాలని ప్రతి పౌరుడు కూడా ఖండించాలనే కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు బొమ్మల దత్తు, స్టేట్ కార్యవర్గ సభ్యులు అడబల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, రామచంద్రరావు, యనుమల రంగబాబు, మద్దిపటి రజని, రవిశంకర్, వీరాంజనేయులు, కాలేపు సత్య, కొయ్య వెంకటలక్ష్మి, పడాల నాగరాజు, కొల్లాపూర్ సీన, ఎర్ర నాగదేవి, కుమారి, శ్యామలరావు, కాకరల పవన్ కుమార్, యానపు యేసు, కందికొండ రమేష్, ఉమా ఈ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచం అంతా భారతదేశం వైపు చూసే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తే, ఇవాళ ట్రంప్ లాంటి వ్యక్తులు మన దేశంలో ఉన్న ప్రతిపక్ష నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని
కించపరచడం కోసం చేస్తున్న ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆనాడు ఆంగ్లేయుల పాలన నుంచి రక్షించడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు అనేక మంది నాయకులు, అనేక మంది ప్రజలు ఆత్మార్పణ చేశారో ఆ దిశలోనే ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవాల్సిందిగా మనం ప్రజలకు పిలుపునివ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మరొక మారు పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్ కార్యాలయం వద్ద రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గత ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి సూపర్ 6 పథకాలను ప్రకటించిందని, తమ కూటమి అధికారంలోకి రాగానే ఆ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్ని తన కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే యావత్ దేశం గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా మన జాతీయ జెండా అని అన్నారు. పారిశుధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలన్నా పారిశుధ్య నిర్వహణ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, నగరాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం 79వ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. గత 78 సంవత్సరాలు కూడా స్వేచ్ఛా వాయువులు మనం ఆస్వాదించామన్నా, అనుభవించామన్నా, రాజ్యాంగం అలాగే స్వాతంత్ర సమరయోధుల యొక్క కృషిని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి, వాళ్ళని గౌరవించాలి. దేశ సమగ్రతకు, భద్రతకు, అభివృద్ధికి కూడా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, ఇందాకే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో అధికారికంగా కార్యక్రమం చేసి వచ్చాం. అక్కడ 2 విషయాల మీద మేము చర్చించాం. ఒకటి, స్వాతంత్రం వచ్చినా పారిశుధ్య పరంగా మన నగరంలో స్వాతంత్రం రాలా. ఇది రావాలి అని అన్నా, పారిశుధ్య కార్మికుల యొక్క శ్రమని మనం గుర్తించాలి అని అన్నా, ప్రజలందరి యొక్క సహకారం చాలా అవసరం. ప్రజల్లో చైతన్యం రావాలి, పారిశుధ్యం పట్ల అవగాహన రావాలి. మనం డ్రైనేజ్లో ఏ వ్యర్థాలు వేయకూడదు, ఇంటిలో తడి చెత్త, పొడి చెత్తను ఏ విధంగా మనం విభజించి వాటిని శానిటేషన్ వాళ్ళకి ఇవ్వాలన్న దాని మీద అవగాహన చేసుకున్నట్లయితే మన పారిశుధ్య పరంగా కూడా స్వాతంత్రం పొందవచ్చు. రెండవది, మహిళా రక్షణ. నిన్న రాత్రి 12ంటికి మహిళలు ఒక వినూత్నమైన కార్యక్రమం చేస్తే దానికి నేను ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే కోరారు, గాంధీజీ ఏదైతే ఆశయాలు అనుగుణంగా ఒక మహిళ ధైర్యంగా అర్ధరాత్రి 12ంటికి నడవగలుగుతుందో అదే అసలైన స్వాతంత్రం అని ఏదైతే ఆయన ఆశయం ఆయనకు ఉందో, ఆలోచించారో అది ఆచరణలో చేయడానికి నిన్న రాత్రి మహిళలు సుమారు 300-400 మంది అర్ధరాత్రి 12ంటికి రాజమహేంద్రవరం రోడ్స్ మీద నడవడం జరిగింది. జరుగుతూ వాళ్ళు ఒకటే కోరారు, సమానత్వం కావాలి. పురుషులతో పాటు మేము కూడా సమాజంలో సమానత్వంగా అన్ని విధాల్లో కూడా ఎదుగుతా ఉన్నాం. అలాగే రక్షణ పరంగా కూడా మేము రాత్రే కాదు పగలు కూడా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరగలేని పరిస్థితులు. ఇప్పుడు గత సంవత్సరంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు స్పష్టంగా కనబడతా ఉంది. కానీ ఇంకా మారాలి, మగవారి యొక్క ఆలోచనలు మారాలి. ఆ మార్పు అన్నది ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నది వాళ్ళ తాలూకు ఆలోచన. ఆ మహిళల యొక్క ఆలోచన కూడా మనందరం కూడా గౌరవించాలి. మహిళా శక్తిని మనందరం కూడా ప్రోత్సహించాలి. వాళ్ళకి అండగా మనం నిలబడాలన్నది 2వ అంశం మీద చర్చించాం.
రాజమండ్రి చిరంజీవి పార్కులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నగరంలోని డాక్టర్ పద్మ విభూషణ్ చిరంజీవి పార్కులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన రాజమహేంద్రవరం పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్ర్యం అనేది అనేక మంది త్యాగాలు చేసి సాధించిన అపూర్వ విజయం. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావుల పోరాట స్ఫూర్తి ప్రతి భారతీయునిలో నిత్యం నింపుకోవాలని అన్నారు. మనం స్వాతంత్రాన్ని కాపాడుకోవడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, వీర మహిళలు, జన సైనికులు, స్థానికులు దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం వారు ఎన్నో త్యాగాలు చేసి వారి జీవితాల్ని, ప్రాణాలు కూడా పణంగా పెట్టి మనందరి భవిష్యత్తు కోసం అసూలు బాసినటువంటి ఈ దేశ నాయకులందరికీ కూడా మన జనసేన పార్టీ తరఫున మనందరం కూడా నివాళులు అర్పిస్తూ, ఏదైతే స్వాతంత్రం కోసం నిస్వార్థంగా పనిచేసి ఉన్నారో వారి యొక్క విలువల్ని, వారి యొక్క నీతి నిజాయితీల్ని స్ఫూర్తివంతంగా తీసుకుని మనం కూడా వారి దారిలో నడుస్తూ రేపు తరం యొక్క భవిష్యత్తు కోసం నిజాయితీగా పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ స్వాతంత్ర సమరయోధనలో వారి యొక్క త్యాగాల్ని ఏ రకంగా అయితే మనం గుర్తుంచుకుంటామో అలాగే ప్రత్యేకించి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారని చెప్పి ఎన్నో మీటింగ్లో చెప్పినటువంటి గొప్ప దేశభక్తి కలిగినటువంటి నాయకులు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వారి ఆధ్వర్యంలో, వారి నాయకత్వంలో జనసేన పార్టీ తరఫున మనందరం కూడా వారిని కూడా స్ఫూర్తిగా తీసుకుని మనం ముందు నడవాలని, భారతదేశం యొక్క గొప్పదనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో రకాలటువంటి కులాలు, మతాలు, కానీ అందరం కూడా కలిసిమెలిసి జీవించే విధానం ప్రపంచం మొత్తం మీద ఒక భారతదేశానికి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాయకుండా ఏదైతే హక్కుల్ని మనకు నిర్దేశించిందో వాటికి లోబడి మనందరం కూడా ప్రవర్తించాలి, ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి కోలమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంతో మనం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని, అమరవీరుల పోరాటం వల్ల స్వాతంత్రాన్ని సాధించుకున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కోలమూరు గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, వారి మిత్ర బృందం ఏర్పాటు చేసిన 60 అడుగుల నూతన జెండా స్తంభంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రజలందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శాటిలైట్ సిటీ గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో స్కూల్ మొదటి ర్యాంకు సాధించిన మిరియాల జై సందీప్ అనే విద్యార్థికి 10,000 రూపాయలు నగదు బహుమతిని ఎమ్మెల్యే గోరంట్ల అందించారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి బంగారరాజు, స్టేట్ గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్, పిఎస్సిఎస్ అధ్యక్షులు అడ్డాల శ్రీను, పాలడుగుల శ్రీనివాస్, తాడేపల్లి నాగరాజు, గోకా శ్రీను, ఉడిమూడి సుధీర్, అంగర చిన్నారావు, కాసులమ్మ, బత్తిన రత్నంరాజు, దండమూడి శ్రీహరి, బత్తిన కొండబాబు, నిచ్చినకోళ్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, పింకీ కోటేశ్వరరావు, గేద్దాడ కృష్ణ, చౌడాడ లాసర్, బైరత్తి సరోజినీదేవి, పాలపర్తి రత్నం, మందపల్లి నోకరత్నం, ఎర్ర రాంబాబు, ఎస్కే భాష, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో మార్గాని ఎస్టేట్స్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని,
ఆ త్యాగధనులు స్మరిస్తూ వారి స్ఫూర్తితో అడుగులు ముందుకు వేద్దామని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని రాజమండ్రి సిటీ వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ 2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నామని అన్నారు. ఆ సమయానికి భారత్ విశ్వగురువు కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షను అనుగుణంగా ఈ యజ్ఞంలో మనందరం భాగస్వాములు అవ్వాలని, తద్వారా భారత్ను విశ్వగురువుగా చూడాలని భరత్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను మన దేశంలోకి పంపించి హింసను ప్రేరేపిస్తోందని, అందులో భాగంగానే పహల్గాంలో పర్యాటకులను దారుణంగా కాల్చి చంపేశారని భరత్ అన్నారు. దీనికి ధీటుగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం సత్తా చాటిందని, ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆయన గుర్తు చేశారు. భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగిస్తే ఊరుకోబోమని త్రివిధ దళాలు చాటి చెప్పాయని అన్నారు. పోరాటం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదని భరత్ అన్నారు. 15 ఏళ్లుగా జగన్ పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. మనం కూడా పోరాట స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఉభయ రాష్ట్రాల బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సిటీ కమిటీ కార్యవర్గం, జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మొన్ననే పాకిస్తాన్ దేశము వాళ్ళ యొక్క ఉగ్రవాదులు పహల్గాంలో భారతీయుల పైన ఏ రకంగా, అందులోనూ ప్రత్యేకించి హిందువుల పైన ఏ రకంగా దాడి చేశారో మనం అందరం కూడా చూసాం. దానికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ని మరి ప్రధానమంత్రి గారు, అదేవిధంగా భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీరు ముగ్గురు కూడా ఏ రకంగా మరి అడుగులు ముందుకు వేశారో మనం అందరం కూడా చూసాం. ఒక పక్కన మన భారతదేశ ఆస్తుల పైన, భారతదేశ భూభాగం పైన ఏ రకమైన దాడి జరగనివ్వకుండా అటు ప్రత్యర్థుల్ని దాడి చేస్తూ మరి వీరంతా కూడా చాలా చాకచక్యంగా అడుగులు ముందుకు వేశారు. నేను ఇవాళ ఒక్కటే మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, మనమందరం కూడా ఎంతో స్ఫూర్తితో భారతదేశ ఔన్నత్యాన్ని మనం అందరం కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పేట్రియాటిజంతో అడుగులు ముందుకు వేయాలి. నేను ఇవాళ రాజమండ్రిలో ఒకే చిన్న ఉదాహరణ చెప్తాం. మనము దండి మార్చ్ మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు దండి మార్చ్, ఢిల్లీలో ఉన్న దండి మార్చిని తలపించే విధంగా, దానికన్నా అద్భుతంగా మనం ఇక్కడ రాజమహేంద్రవరంలో మనం మూర్తుల్ని తయారు చేసుకుని ఒక ప్రతీకగా రాజమహేంద్రవరం ప్రజలకి మనం అందించాం. అదేవిధంగా క్వారీ సెంటర్లో పార్లమెంట్ భవనాన్ని నమూనాగా తీసుకుని దానిపైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాం. ఇట్లాగా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడే విధంగా అడుగులు ముందుకు వేయాలని ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తూ, మరి నిన్న ఘటన చూస్తే ఎంతో దురదృష్టకరము, చాలా బాధాకరం. మరి నిన్న పులివెందల్లోనూ ఒంటిమెట్టలోను అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా, అసలు ఎలక్షన్స్ అంటే ఇంత దారుణంగా జరుగుతాయా అని దేశానికి తెలుగుదేశం పార్టీ చాటి చెప్తా ఉంది. అంటే మనము ఒకళ్ళు ప్రభుత్వంలో ఉంటే అసలు ఇంక ఎలక్షన్లు జరుపుకోవడం ఎందుకు? మీరే రాసేసుకోండి ఎలక్షన్, ఇగో ఒంటిమెట్ట పులివెందల తెలుగుదేశం పార్టీకి అని రాసేసుకోండి. ఇంకెందుకు అక్కడ చూసి రిగ్గింగ్? అసలు చరిత్రలోనే ఎప్పుడు లేదు. పులివెందల్లో తెలుగుదేశం పార్టీకి అసలు డిపాజిట్లే రావు. అలాంటిది మీకు 6200 ఓట్లు రావడం ఏంటి, మాకు 600 ఓట్లు రావడం ఏంటి? మీరు అక్కడ కూర్చొని గుద్దేసుకోవడమే. ఇది ప్రజలు గమనిస్తున్నారనే కనీసం ఇంగిత జ్ఞానం లేకపోకుండా మరి స్వాతంత్ర దినోత్సవానికి ముందు రోజే మరి ఇంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మరి ఎలక్షన్లు జరిపిన సందర్భం. ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ఇమీడియట్ గా ఆ ఎలక్షన్ ని రద్దు చేసి రీఎలక్షన్ చేసిన రోజునే ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మనము పోరాటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ కొత్త ఏం కాదు.
మరి పోరాటం గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా మనమందరం కూడా ఆ పోరాట స్ఫూర్తితో గాంధీ మహాత్ముడిని, బిఆర్ అంబేద్కర్ గారిని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని, మహనీయులందరినీ కూడా స్మరించుకుని అడుగులు ముందుకు వేద్దామని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, మేరా భారత్. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మల్లయ్యపేటలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలియజేశారు. కాతేరు వైశ్య సేవా సంఘం ప్రెసిడెంట్ శేషు, మోహన్ రావు, ప్రసాద్, శ్రీనివాసరావు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్వాతంత్ర 79వ దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా మన వాసవి క్లబ్ వారు ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ గారు, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు గారు, కోసాది గారి చెక్క ఆదినారాయణ గారు, కాతేరు ఆర్యవైశ్య సంఘం నాగుబండి శేషుగుప్తా గారు ప్రెసిడెంట్ గారు, వాళ్ళ కాతేరు సంఘ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు గాంధీ గారికి పూలమాల వేసి స్పీచ్ పంచడం జరిగింది. ఇప్పుడు మన వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మా వాసవి క్లబ్ మల్లయ్యపేట తరపున ఈ మల్లయ్యపేట సెంటర్లో నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అధ్యక్షులుగా మన కాతేరు వైశ్య సేవా సంఘం నాగుబండి శేష్ కుమార్ గుప్తా గారు, ప్రెసిడెంట్ అయినటువంటి నాగుబండి శేష్ కుమార్ గుప్తా గారు, వారి కార్యవర్గం అంతా కూడా రావడం జరిగింది. చెప్పాం కదా, కాతేరు మల్లయ్యపేట సెంటర్లో ఉన్న గాంధీ, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం సెంటర్లో మన నూతన 78వ సంవత్సరం పూర్తి చేసుకొని 79లోకి అడుగుపెట్టిన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన సంఘ సభ్యులు మరియు క్లబ్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. అలాగే మన దేశం ఈ 78 సంవత్సరాల్లో దినదినాభివృద్ధి చెంది ప్రపంచంలోనే మనకంటూ ఒక స్థాయిలోకి వెళ్ళి 4వ జీడిపిలో 4వ స్టేజ్లోకి వెళ్ళాం. అలాగే నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలని మన మోదీ గారు ఆధ్వర్యంలో మన దేశం అభివృద్ధి చెందాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ, అలాగే మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ సభ్యులకు, అలాగే కాతేరు వైశ్య సంఘం సభ్యులకు అందరికీ, ప్రెసిడెంట్ సెక్రటరీలకి అందరికీ, ట్రెజరర్లకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. జై హింద్, జై హింద్. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బత్తిన సుబ్బారావు విగ్రహాలకు పూలమాలలు వేసి పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ, మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా ఇప్పటికీ కూడా పేదలు నిరుపేదలుగానే ఉండిపోయారని, ధనవంతులు ఇంకా ధనవంతులుగా మారుతున్నారని, ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారో వారిని గుర్తించేవారు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, జిల్లా అధికార ప్రతినిధి అడిసిమల్లి రమేష్, జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ చైర్మన్ విజయ్ దుర్గారెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పట్టాభి, నగర ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీను, కటం రవి, బ్లాక్ 1 అధ్యక్షులు బర్రె సుబ్రహ్మణ్యం, లింగాస్టిక్స్ చైర్మన్ కిషోర్ కుమార్ జైన్, రాష్ట్ర కార్యదర్శి బెజవాడ రంగా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి 79వ
స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశం అంతా కూడా జరుపుకుంటున్నాం. ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా మరి అధికారంలో లేరు. ఈవేళ ఎవరైతే బ్రిటిష్ వారికి బానిసలుగా పనిచేశారో, బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా పనిచేశారో వాళ్ళందరూ కూడా ఈవేళ భారతదేశాన్ని రాజ్యం వెళ్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు ఏమని, మేమే ఈ భారతదేశాన్ని కాపాడుతాం, మేమే ఈ భారతదేశాన్ని రక్షిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళే స్వతంత్రం తీసుకొచ్చినట్టు ఈ భారతదేశానికి ఎంతో బిల్డప్లు ఇస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా అవి గమనిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ని అలాగే సిబిఐని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని వీళ్ళ చేతిలో పెట్టుకుని ఈ దేశానంతా కూడా సర్వనాశనం చేస్తున్నారు. కొంతమంది బినామీల్ని, ఆదానీని, ముఖేష్ అంబానీ లాంటి బినామీల్ని పెట్టుకుని ఈ దేశాన్ని దోచేస్తున్నారు. ఈవేళ నరేంద్ర మోడీ మరి ట్రంప్ అనే మహాకాళితోటి పోల్చడం జరిగింది. ట్రంప్ అంటే పెద్ద ఏదో పెద్ద బోధం అన్నట్టుగా. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మనకున్న దానిలో కొంత సమాజ సేవ కోసం కేటాయించాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తన పుట్టినరోజును పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన P4 పథకాన్ని ఆదర్శంగా తీసుకుని 4 అభాగ్యులను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన MBBSలో చేరిన కోటి చింతల కశ్యప్ అనే పేద విద్యార్థికి 15,000 రూపాయలు నగదు, బేతల కృష్ణవేణి అనే దివ్యాంగురాలికి వీల్చైర్, ఆండ్రా పైడియా అనే దివ్యాంగుడికి ట్రైసైకిల్, శీలం నాగరాజ్ అనే చిరు వ్యాపారికి తోపుడు బండిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజం కోసం మనవంతు సహకారం అందించాలని అన్నారు. మన జీవితంలో పేదల కోసం ఎంతో కొంత సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి కోసం మనం సహకారం అందించాలని అన్నారు. తమ ఆదిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమమే కోరుకుంటుందని, అందుకనే తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున నిత్యం పేదలకు ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటామని అన్నారు. కాగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేకులను ఆయన సతీమణి, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మతో కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కట్ చేశారు. భారీ గజమాలలతో ఆదిరెడ్డి దంపతులను సత్కరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తెలుగు మహిళలు, వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన పార్టీ ఆఫీస్ దగ్గర ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకొని మనం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు మనకు ఒకటే చెప్తూ ఉంటారు, అందరూ కూడా డిసిప్లిన్గా ఉండాలి. తర్వాత మనం ఏం చేస్తున్నాం ఈ సమాజానికి అనేది దృష్టిలో పెట్టుకోవాలి. మన ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది కూడా ఉండాలి. అందరూ బాగా చదువుకుంటే వాళ్ళకి డిసిప్లిన్ వచ్చి ఆ చదువుని బట్టి తల్లిదండ్రులు గౌరవిస్తారు. అలాగే ఏదో సంపాదించి దాని మీద ట్యాక్సుల రూపాన ఈ రాష్ట్రానికి ఎంతో కొంత ఆదాయం వస్తుంది. మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. అలాగే వచ్చిన ఇన్కమ్ని మన సంక్షేమం, అభివృద్ధికి మనం వెచ్చించాలని మనకి కొన్ని సూక్తులు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే మనం ఆ దిశగా వెళ్ళాలి. అందు గురించనే ఈ రోజున ఇక్కడ ఎమ్మెల్యే గారు కష్టపడుతున్నారు. మేము అందరం కష్టపడతాం కాబట్టే ఏ రోజుని కూడా మీ అందరి యొక్క సహకారంతో ఓటమి ఎరగం. మేయర్గా గెలిచాం, ఎమ్మెల్సీ అయ్యాం, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం, మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాం. అందు గురించనే ప్రతిసారి కూడా మేము ఏదో ఒకటి చెయ్యాలి ఈ సమాజానికి, పేదవాళ్ళకి అనే ఆలోచనలోనే ఉంటాం. అందుగురించే ఈ రోజున కోటి చింతల కశ్యప్ అనే అతను P4లో
అతను MBBS జాయిన్ అయ్యాడు. అతనికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దివ్యాంగురాలు బేతల కృష్ణవేణి వీల్ చైర్. సిరు వ్యాపారి శీలం నాగరాజు చోపుడు బండి. దివ్యాంగులు యాండ్రఫ్ ఐడియా ట్రైసైకిల్. ఈ నలుగురిని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఎవరు పేదవాళ్ళు అయ్యుండి మెరిట్ ఉంటే వాళ్ళందరినీ చదివించడానికి కూడా ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తూ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తూ సెలవు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు. విద్యార్థులతో కలిసి కథం కలిపిన మంత్రి కందుల దుర్గేష్. 79వ స్వాతంత్ర దినోత్సవంలో దేశభక్తి జల్లు కురిపించిన సాంస్కృతిక ప్రదర్శనలు. ఉపాధ్యాయులు, నిర్వాహకుల కృషి అభినందనీయం. జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాక ఆవిష్కరణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.